పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి సద్యః పరోపకారాయ చరంతి గావగః పరోపకారార్థ మిదం శరీరం. పరుల కోసమే చెట్లు పండ్లనిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలనిస్తున్నాయి. ఈ శరీరములు పరోపకారార్థమే కదా అని తెలియజేసిన ఈ శ్లోకం దాతృత్వ గుణంలో మిన్న అయిన అక్షర సైనికురాళ్ళకి వర్తిస్తుంది. అలాగే ఆర్ద్రత అంతరంగం నిండా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారికి, అక్కడి నాట్యాచార్యురాలు గారికి, సాటి వారికి సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిన మరెందరో ఎందరెందరో మహనీయులకు వర్తిస్తుంది. ఇంతమంది కలిసి ఒంటికాలుతో తెలుగు విశ్వవిద్యాలయ వేదిక మీద నృత్యం చేసి అందరినీ అలరించిన భాగ్య అనే దివ్యాంగ విద్యార్థినికి సాయం చేయడం ముదావహం. అన్నింటికంటే ముఖ్యంగా అక్షర్యాన్ రచయిత్రులందరూ అమ్మలయ్యి ఆ అమ్మాయికి 2 రోజుల్లో 1,30,526 రూపాయలు ఇచ్చి ఇంకా ఎందరెందరో ముందుకు వచ్చి తమ చేతులు కలిపి ఆ అమ్మాయికి చేయూతనిచ్చేలాగా సహకరించిన అమ్మలందరికీ దివ్యాంగ సామాజిక వేదిక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి మంచి పనులు అక్షర్యాన్ మరెన్నో చేస్తుందని ఆశిస్తూ భాగ్యాన్ని గురించి సంతోషిస్తూ ఉంది. ఇక తెలుగు విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గారు సహృదయతకి తార్కాణమైన ఈ అంశం మరో మహత్తర కార్యానికి కూడా శ్రీకారం చుడుతోంది. భాగ్యకి త్వరలో చక్కటి జైపూర్ కాలు పెట్టి ఆ కాలితో ఆ అమ్మాయి మళ్ళీ అదే తెలుగు విశ్వవిద్యాలయ వేదిక మీద నృత్యం చేయాలని అటు తెలుగు విశ్వవిద్యాలయము, ఇటు అక్షర సైనికులైన అక్షర్యాన్ రచయిత్రులు మనసా వాచా కర్మణ కోరుకుంటున్నారు.